హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ మీరు పోస్టల్ డిపార్ట్మెంట్లో గ్రూప్ సి సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి. ఇక్కడ కేవలం 10th క్లాస్ అర్హత మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఇక్కడ అప్లికేషన్ ఫీజు లేదు, అలానే ఎగ్జామ్ లేకుండా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అర్హత, వయసు, ఎవరెవరు అప్లై చేసుకోవాలనేది పూర్తి డీటెయిల్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి డీటెయిల్ కావాలనుకున్న వాళ్ళు గూగుల్లో వెళ్ళేసి తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేసినా అక్కడ నుంచి కూడా మీరు ఈజీగా పొందుతారు. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఓకే మరి ఫ్రెండ్స్, ఈరోజు చూడండి అప్డేట్ ముందు తెలియజేసే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 27 మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి. అలానే ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ప్లస్ 5 years, ఓబీసీ వాళ్ళైతే ప్లస్ మనకి ఏమంటే 3 years అనేది ఇక్కడ గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి యాడ్ అనేది చేసుకోవచ్చండి. ఓకే అంటే యాడ్ చేసి అక్కడ మీకు ఉంటుంది. అయితే ఇక్కడ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ముందు పోను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్లో చాలా క్లియర్గా అనేది ఇవ్వడం జరిగింది. ఇది మెథడ్ మీరు కనుక్కుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అయితే ఇక్కడ కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు అంటే లైట్ వెహికల్స్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్, అలానే మనకి ఏంటంటే హెవీ వెహికల్స్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒకటి మీ దగ్గర ఉండాలని తెలియజేస్తున్నారండి. అలానే మోటార్ వెహికల్స్ సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు. అప్పుడు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకేనండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఒక అప్లికేషన్ ఇచ్చారు. ఆ అప్లికేషన్లో ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఇక్కడ మీ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో ఫిలప్ చేయాలి. ఫాదర్ నేమ్ ఏమిటంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది, సేమ్ టు సేమ్ అన్ని కూడా ఇక్కడ మీరు ఫిలప్ చేసి డైరెక్ట్గా సెండ్ చేస్తే సరిపోతుందండి. ఓకే ఆ సెండ్ చేసే ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు ఇక్కడ మీరు కానీ చూసుకున్నది నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ కావడం కానీ మనం కానీ చెక్ చేసుకున్నట్లయితే బెంగళూరు నుంచి మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. స్టాఫ్ కార్ డ్రైవర్ అనే ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి. ఇక్కడ లెవెల్ 3లో అంటే లెవెల్ 2లో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. 19,900 నుంచి 63,200 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు. గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ కూడా మీకు ఎక్కువే ఉన్నాయండి. 27 పైన ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. మీరు చేసిన సింప్లీ అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ అనేది నెక్స్ట్ మంత్ 14వ తేదీ లోపల ఇక్కడ మీరు సెండ్ చేయాలి. అప్లికేషన్లో మనం చూసుకుంటే స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ మాత్రమే సెండ్ చేయాలి. అందులో మీకు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ కేవలం ₹50 మాత్రమే ఖర్చు అనేది అవుతుంది. ఇంకేం లేదండి. అంటే మీ ఎన్వలప్ కూడా ఒకటి ఎక్స్ట్రా అనేది పంపించాలి. ఎందుకంటే వాళ్ళు మీకు కాల్ లెటర్ అనేది పంపిస్తారు. ఓకే ఆ తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇచ్చాను. మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్స్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు చేసి గెజెటెడ్ అధికారి నుంచి సిగ్నేచర్ చేపించి డైరెక్ట్గా మీరు సెండ్ చేస్తే సరిపోతుంది ఈ అడ్రస్ కండి. ఓకే అలానే మీకు అందులో కూడా వాళ్ళు ఏంటంటే ఒక ఫామ్లో కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్ట్ అనేది ఎన్వలప్ అని ఇచ్చారు. అంటే 2 అడ్రస్ వాళ్ళు రాయాలి. ఫ్రమ్ అడ్రస్లో మీ అడ్రస్ రాసి అప్లికేషన్ ఇలా ఎలా రాశారు సేమ్ టు సేమ్ రాసి డైరెక్ట్గా సెండ్ చేస్తే సరిపోతుందండి. ఓకే అందులో మీరు పెట్టవలసిన డాక్యుమెంట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఏజ్ ప్రూఫ్, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఆ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్, అలా ఇక్కడ అడిగినటువంటి అన్ని కూడా డీటెయిల్ అనేది మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వాట్సాప్ గ్రూప్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్ కావచ్చు, రెండు కూడా మనము కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. అక్కడి నుంచి కూడా ఫుల్ నోటిఫికేషన్ కూడా ఉంది. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్ పొందుతారు.